66 మిలియన్ ఇయర్స్ కి ముందు ఎర్త్ పైన టైరానోసార్స్, బ్రాంకియోసార్స్ లాంటి పెద్ద డైనోసార్స్ ఇంకా వేరే చాలా స్పీషియస్ ఉండేవి. కానీ ఒక రోజు ఆకాశం నుండి 10 నుంచి 15 కిలోమీటర్ సైజ్ లో ఉండే ఒక ఆస్ట్రాయిడ్ పడి ఎర్త్ పైన ఉండే చాలా రెప్టైల్స్ స్పీషియస్ చనిపోవడానికి కారణమైంది. అయితే ఈ ఆస్ట్రాయిడ్ మెక్సికో స్టేట్ లో పడింది. దీనికి సైంటిస్ట్ చిక్సులుబ్ అని పేరు పెట్టారు. ఆస్ట్రాయిడ్ పడినప్పుడు ఇంపాక్ట్ ఎంతలా ఉండే అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్ ఒక్కసారిగా ఎర్త్ పైన పడినట్టు. ఈ ఆస్ట్రాయిడ్ పడిన కొన్ని మినిట్స్ లోనే ఎర్త్ పైన ఎర్త్ క్వేక్, సునామీ, అగ్నివర్షం, ఫారెస్ట్ కాలిపోవడం, ఇంకా స్కై మొత్తం డస్ట్ అండ్ స్మోక్ తో నిండిపోయి కొన్ని రోజుల వరకు సూర్యకిరణాలు భూమి పైన పడలేనంత ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఈ డిస్ట్రక్షన్ వల్ల 75% ఎర్త్ పైన ఉండే జీవులు చనిపోయాయి. పెద్ద డైనోసార్సెస్ కొన్ని రోజుల్లోనే ఫుడ్ లేక హీట్ అండ్ ఫైర్ వల్ల మరణించాయి. కానీ కొన్ని చిన్న యానిమల్స్ ఇన్సెక్ట్స్, సీడ్స్ ని తింటూ సర్వైవ్ అవ్వగలిగాయి. అలాగే ఓషన్స్ లో మేజర్ డిస్ట్రక్షన్ లేదు కాబట్టి డీప్ సీ లో ఉండే యానిమల్స్ ఇంకా ఫిషెస్ ఓషన్ సర్ఫేస్ లో ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి సర్వైవ్ అవ్వగలిగాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.